పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గోటివాడ పంచాయతీలోని బోరి బండగూడ బోరిగూడ బల్లేరు కిటికేసు బల్లేరుగుడ నిడగల్లుగూడ గిరిజనులు నిత్యావసర వస్తువులకు వెళ్లాలన్నా పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్కు వెళ్లాలన్నప్పటికీ రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి అవసరాలు ఏర్పడినా గోటివాడ సమీపంలోని గెట్టు దాటి నడుచుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతూ ఉన్నారు. ఏళ్ల తరబడి ఈ గడ్డపైనే వంతెన ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటూ దీంతో తప్పని పరిస్థితిలోని బోరి బండగూడ గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గత ఏడాది కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. వాగు ఉధృతి పెరగడంతో కర్రల వంతెన పాడైపోయింది. ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రమదానంతో ఇనుప వంతెనను నిర్మించుకొని రహదారి నిర్మించుకుంటున్నారు. గతంలో విపరీతంగా వర్షాలు కురవటంతో గడ్డలోని ఇద్దరు మృతి చెందారు. ఇక ఈ పరిస్థితిలో గెడ్డ దాటాలంటే బిక్కుబిక్కుమంటూ గెడ్డ దాటుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన అభివృద్ధి కోసమే ఐటీడీఏ ఉందంటారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేక వంతెన లేక చాలా ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ఐటీడీఏ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామానికి గెడ్డపై వంతెన నిర్మించి ఆదుకోవాలని గ్రామస్తులంతా కోరుతున్నారు. మాది గుటువాడి పంచాయతీ బోరి గ్రామం బండిగూడెం సార్. ఐటీడీఏ గిరిజనుల కోసమే కదా ఉండేది ఐటీడీఏ. మరి ఐటీడీఏ మా గిరిజనుల కోసం ఉండి కూడా మాకు రోడ్డు బెర్జి ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా పట్టించుకోండి. ఐటీడీఏ ఆఫీసర్లు కానీ మా గిరిజన మంత్రులు కానీ ఇప్పటికైనా అర్థం చేసుకొని ముందుకొచ్చి మా బెర్జికి రోడ్డుకి అయినట్టు చూడండి. వాళ్ళందరూ పడుకుండిపోయారా, నిద్రపోయారా, లేకపోతే ఇలా మేము ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి గడ్డ దాటి వెళ్ళలేక బెర్జీలు కడుతూ మేము కర్రలకి బెర్జి చేసి పిల్లలకి స్కూల్కి పంపించి మార్కెట్లకి వెళ్ళడానికి ఇలా ఇన్ని బాధలు పడుతూ వాట్సాప్కి పంపిస్తున్నాము. మరి ఐటీడీ ఆఫీసర్లు పిఓ గారు చూస్తూ కూడా పట్టించుకోవట్లేదు. అంటే చూసి అలా నిద్రపోతుండ్రా, లేకపోతే మాకు వ్యతిరేకంగా ఇలా చేస్తుండ్రా. అనిచ్చిన పదనా సంఘ